విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య, మమితా బైజు లీడ్స్‌గా వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో సంజయ్ విశ్వనాథ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్. అలాగే షూటింగ్‌లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. డబ్బు, పేరు, పలుకుబడి ఇలా తను ఎన్ని సంపాదించినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడని వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటది. పెళ్లి చేసుకుంటే తనకో తోడు, కుటుంబానికో వారసుడు వస్తాడని సంజయ్‌ని బలవంతం చేస్తూ ఉంటది. కానీ కొన్ని కారణాల వల్ల సంజయ్‌కి పెళ్లి మీద మంచి అభిప్రాయం ఉండదు. అయితే వాళ్ళ అమ్మ బాధ చూడలేక సరగసి ద్వారా ఓ పిల్లాడిని కంటాడు. పెళ్లి మీద తన అభిప్రాయాన్ని మార్చలేకపోయినా మనవడినైనా ఇచ్చాడని వాళ్ళ అమ్మ అడ్జస్ట్ అవుతుంది. అయితే కొన్ని రోజులకి తప్పనిసరి పరిస్థితుల్లో సరగేట్ మదర్ అయిన మ్యాడీని సంజయ్ ఇంటికి తీసుకురావాల్సొస్తది. తన రాకతో సంజయ్ జీవితంలో మార్పులు మొదలవుతాయి. తనకి, తన ఫ్యామిలీకి మ్యాడీ బాగా దగ్గరవుతుంది. మెల్లిగా తను సంజయ్‌ని ప్రేమించడం కూడా మొదలుపెడుతుంది. కానీ ఇద్దరి మధ్య 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండటంతో సంజయ్ తనని దూరం పెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఏ పరిస్థితుల్లో సంజయ్ మ్యాడీని ఇంటికి తీసుకురావాల్సొచ్చింది? కారణం ఏంటి? అసలు సంజయ్ పెళ్లికి దూరంగా ఎందుకున్నాడు? మ్యాడీ రాకతో తన జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఇంతకీ ఈ మ్యాడీ ఎవరు? తన కథేంటి? చివరికి సంజయ్ మ్యాడీ లవ్‌ని యాక్సెప్ట్ చేసాడా? లేక తన మనసునే మార్చే ప్రయత్నం చేసాడా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. కథా కథనాలు పరమ రొటీన్‌గా ఉంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ప్రెడిక్టబుల్‌గా సాగిన క్లీన్ కామెడీ, ఎంగేజింగ్ ఫ్యామిలీ డ్రామాతో అలా గడిచిపోయింది. ఈ మధ్య స్టార్ హీరోలతో సినిమా అనగానే భారీ బడ్జెట్, వైలెన్స్, గ్రాఫిక్స్, బొగ్గు, మసి అంటూ దర్శకులంతా ఒకే పాట పాడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని పట్టించుకోవటం పూర్తిగా మానేశారు. ఇలాంటి టైంలో మంచి ఎమోషన్స్, క్లీన్ కామెడీ, హార్ట్ వార్మింగ్ మూమెంట్స్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి ఫ్యామిలీ ఆడియన్స్‌కి విందు భోజనం సిద్ధం చేశాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతది. ఒలింపిక్ టోర్నమెంట్‌తో మొదలయ్యే సినిమా నేరుగా కథలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సంజయ్‌కి, తన మదర్‌కి ఉన్న రిలేషన్‌ని బ్యూటిఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత తను సరోగసి ద్వారా బిడ్డని కంటం, ఓ ప్రాబ్లమ్ రావటం, ఆ వెంటనే మ్యాడీ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వటంతో కథనం పరుగులు పెడుతుంది. మ్యాడీ సంజయ్‌కి కంప్లీట్ ఆపోజిట్ ఉంటది. తను చేసే అల్లరి అంతా ఇంతా గాదు. కిచెన్ ఎపిసోడ్ హిల్లేరియస్‌గా వర్క్ అయింది. ఆర్గ్యుమెంట్స్‌తో మొదలయ్యే వీళ్ళ రిలేషన్‌షిప్ ఎవాల్వ్ అయిన విధానం చాలా కన్విన్సింగ్‌గా ఉంటది. వెంకీ అట్లూరి వీళ్ళ రిలేషన్ ని చాలా మెచ్యూర్డ్ గా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశాడు. అలా ఓ హార్ట్ వార్మింగ్ ఎపిసోడ్, ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అంటూ ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీగా సాగుతుంది. టీవీ స్టూడియో సీను, హాస్పిటల్ సీను మనసును హత్తుకుంటాయి. ఇక ఊహించిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ తోనే ఇంటర్వెల్ పడినా నెక్స్ట్ ఏం జరుగుతుంది, సంజయ్ మ్యాడీల రిలేషన్ ఎటుపోతుంది అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఇక నిరాహార దీక్షతో మొదలయ్యే సెకండ్ హాఫ్ ఓ పాయింట్ వరకు ఎంటర్టైనింగ్ గా సాగినా తర్వాత కథ ఎటు కదలట్లేదనే ఫీలింగ్ కలుగుతది. ఏజ్ గ్యాప్ ఇష్యూని అక్కడక్కడే తిప్పుతూ ఉంటారు. ఈ టైంలో వచ్చే మదర్ సెంటిమెంట్ కదిలిస్తుంది. ఇక్కడ సూర్య పర్ఫార్మెన్స్ అయితే ఏడిపిచ్చేసింది. కానీ ఆ తర్వాత మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని పక్కన పడేసి సినిమా ఎటెటో పోతుంది. సంజయ్ తన పిన్ని ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయటం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం అంటూ సాగుతది. ఈ సీన్‌లు ఎన్నో సార్లు చూసినట్టే ఉన్నా బానే ఉంటాయి. బట్ ఫిల్లర్ ఎపిసోడ్స్ అనే ఫీలింగే కలిగిస్తాయి. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ కానీ అసలు కాన్ఫ్లిక్ట్ బయటికి రాదు. ఇక్కడి నుంచి సినిమా కొంచెం సీరియస్ గా, ఎమోషనల్ గా సాగుతది. క్లైమాక్స్ అయితే చాలా బావుంది. ఎండింగ్ సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే యాజ్ యూజువల్‌గా సూర్య టెర్రిఫిక్ అనిపిచ్చారు. తన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ పాత్రకు అవసరమైన హుందాతనాన్ని తీసుకొచ్చారు. వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్. వయసుకు తగ్గ పాత్రలో చాలా స్టైలిష్‌గా కనిపిచ్చారు. రీసెంట్ టైమ్‌లో ఇవి ఆయన బెస్ట్ లుక్స్ అని చెప్పొచ్చు. తనకి మమితకి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక మ్యాడీగా మమితా బైజు సర్ప్రైజ్ అనే చెప్పాలి. తన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదో తన పెర్ఫార్మన్స్ కూడా అంతే ఎఫెక్టివ్‌గా అనిపిచ్చింది. తన యాటిట్యూడ్, అల్లరి, అమాయకత్వంతో ఇన్‌స్టాంట్‌లీ లవబుల్ అనిపిస్తూ సూర్యకి గట్టి పోటీనే ఇచ్చింది. తన పెర్ఫార్మన్స్ ఎక్కడ అతిగా గాని, ఎగ్జాజరేటెడ్‌గా గాని అనిపించలేదు. హైపర్ యాక్టివ్ రోల్‌ని చాలా కాన్ఫిడెన్స్‌తో పుల్ ఆఫ్ చేసింది. ఇక మదర్ క్యారెక్టర్‌లో రాధికా శరత్ కుమార్ గారు ఆకట్టుకున్నారు. ఆమె క్యారెక్టర్, అందులో ఆమె నటన ఓ వార్మ్ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. తనకి సంజయ్‌కి మధ్య రిలేషనే కాదు, తనకి మ్యాడీకి మధ్య క్రియేట్ అయ్యే రిలేషన్ కూడా చాలా బావుంటది. ఇక రాముగా సునీల్ రెడ్డి నవ్వులు పూయించారు. ఆయనకి రాధిక గారికి మధ్య వచ్చే సీన్స్, సెకండ్ హాఫ్ లో కోర్ట్ సీన్స్ బాగా నవ్వించాయి. ఇక రవీనా టండన్ గారు బానే చేసినా ఆమె క్యారెక్టర్ మాత్రం కొంచెం అండర్ డెవలప్డ్ గా అనిపించింది. ఇందులో ఆమెకి తన హస్బెండ్ కి మధ్య కూడా భారీ ఏజ్ గ్యాపే ఉంటది. దీన్ని సంజయ్ మ్యాడీల ఇష్యూకి ముడిపెడతారేమో అనుకున్నా, కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక ఉన్నంతసేపు నాజర్ గారు నవ్వించగా అతిథి పాత్రల్లో హైపరాది రఘుబాబు గారు మెప్పించారు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ గా సినిమా సాలిడ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లావిష్ గా ఉన్నాయి. ఖర్చుకి ఎక్కడా రాజీ పడలేదు. ఇక ప్రొడక్షన్ డిజైన్ టాప్ నాచ్ ఉండగా నిమిష్ రవి అందించిన సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది.
అదిరిపోయింది. విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా అనిపిస్తుంది. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని ఎలివేట్ చేసేలా ఉండగా ఉన్న 3 పాటలు డీసెంట్ అనిపించాయి. ఇక ఎడిటింగ్ పర్లేదు. రైటర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయానికొస్తే తన పనితనం చాలా బావుంది. ఓ ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్‌ని క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నడిపించిన విధానం ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్స్‌ని వాటి మధ్య రిలేషన్‌షిప్స్‌ని ఆయన రాసుకున్న విధానం టూ గుడ్ అనిపించింది. డైలాగ్స్ అయితే ఆనిముత్యాలే. 'త్రివిక్రమ్ 2.0' వర్షన్ అనిపించుకున్నారు. దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభ ఏంటో చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కథని టెంప్లేట్ మోడ్‌లోకి మార్చడం ఒక్కటి కొంచెం మైనస్‌గా చెప్పొచ్చు. కోర్ కాన్ఫ్లిక్ట్ నుంచి డీవియేట్ అవ్వకుండా స్క్రీన్ ప్లేని ఫోకస్డ్‌గా ఉంచుంటే సినిమా ఎక్కడో ఉండేది. బట్ ఓవరాల్‌గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అయితే అందించారు. ఇక నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఫ్యామిలీనేసుకొని థియేటర్‌లకి బయలుదేరండి. అది విషయం.